బ్లడ్ ప్రెషర్ చెక్, షుగర్ లెవెల్స్ చెక్, హార్ట్, ఊపిరితిత్తులు, బరువు, చూపు. కానీ వినికిడి దాదాపు ఎప్పుడూ కాదు. అది వినికిడి ముఖ్యం కాదని కాదు, వినికిడి లోపం అత్యవసరంగా కనిపించదు కాబట్టి నొప్పి ఉండదు, ముఖంపై కనిపించే లక్షణాలు ఉండవు. అందుకే దాన్ని తేలికగా వదిలేస్తాం. డాక్టర్లు ఉన్నారు కానీ మనమే వెళ్ళం. సాధారణ హెల్త్ చెకప్లలో గుండె, షుగర్, బీపీ లాంటి తక్షణ ప్రమాదం చూపే వ్యవస్థలపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. వినికిడి లోపం నెమ్మదిగా పెరుగుతుంది, బయటకు స్పష్టంగా కనిపించదు కాబట్టి తరచూ పరీక్షల్లో ఉండదు. వినికిడి పరీక్షలకు ప్రత్యేక పరికరాలు, నియంత్రిత పరీక్షలు అవసరం. అందుకే రూటిన్ ఫిజికల్ ఎగ్జామ్లో అవి ఉండవు. సాధారణంగా వ్యక్తి సమస్య చెప్పినప్పుడే డాక్టర్లు వినికిడి పరీక్షను సూచిస్తారు. కానీ చాలా మందికి మొదట్లో వినికిడి లోపం ఉందని తెలియదు. మెదడు ఎక్కువగా పనిచేసి మిస్సైన శబ్దాలను పూరిస్తుంది, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటుంది. అందుకే సమస్య చెప్పే సమయానికి వినికిడి స్పష్టత ఇప్పటికే తగ్గిపోయి ఉంటుంది. అందుకే ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత లేదా ఎక్కువ శబ్దాల మధ్య పనిచేసేవారికి క్రమం తప్పకుండా వినికిడి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. వినికిడి ఆరోగ్యం కూడా మొత్తం ఆరోగ్యంలోని ఒక ముఖ్యమైన భాగమే. సాధారణ పరీక్షల్లో అది ఉండకపోయినా ఇయర్స్ యాప్లో వినికిడి పరీక్షలు ప్రారంభ దశలోనే స్పష్టతలో వచ్చే మార్పులను గుర్తించేలా రూపొందించబడ్డాయి. కేవలం తీవ్రమైన లోపాన్ని మాత్రమే కాదు, ముందుగానే గుర్తిస్తే సులభమైన పరిష్కారాలు, మెరుగైన దీర్ఘకాల ఫలితాలు సాధ్యమవుతాయి. మీ ఆరోగ్య రిపోర్ట్స్ అన్ని సాధారణంగానే ఉన్నా, సంభాషణలు కష్టంగా అనిపిస్తే వినికిడి పరీక్ష మిస్ అయిన చెక్ కావచ్చు. ఈ రోజే Zapcom లో మీ ఉచిత వినికిడి పరీక్ష పొందండి.